హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ షైనీ క్రియేషన్స్. ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో చాలా డేస్ అయింది మేమందరం కలిసి. సో ఇలా కాస్త కలిసి సెలబ్రేట్ చేసుకుందాము, అలా హ్యాపీ ఫీల్ అవుదామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తనైతే చాలాసార్లు ఇన్వైట్ చేసింది. ఫైనలీ మేము ఈరోజు అయితే వెళ్ళాము. సో తను మా కోసం చాలా వెరైటీస్ చేయాలని డిసైడ్ అయిపోయింది. ఇది పెద్ద స్టంటే, బట్ చూడండి తనైతే ఇంత మంచిగా వంటలు వచ్చు తనకు అని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి మేమందరం కలిసి ఇలా వంట చేసుకున్నాము. నేను చికెన్ తిన్నాను కదా, సో నా కోసం వేరే డిషెస్ చేసింది. ఇక్కడ చూడండి చికెన్ లెగ్ పీస్లు అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలని ముందే మా కోసం మేము వచ్చేలోపే వాటికి మసాలా అంతా పెట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టేసింది తను పాపం. చూడండి ఇప్పుడైతే మా ఫ్రెండ్ బటర్ వేస్తుంది. తనైతే వంటలు భలే చేస్తుంది అసలు. చూడండి ఇప్పుడు ఎలా చేస్తుందో బటర్. దానికి తోడు ఈ దివ్య, ఇద్దరు కలిసినారంటే వంటే ఇంకా. ఆ వంట 10 మంది తినొచ్చు ఒక ఇద్దరికి చేస్తే. వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇద్దరు కలిసి వంట. చూడండి బటర్ వేశారు. ఇప్పుడైతే దాంట్లోకి ఆ మసాలాలు అయితే మసాలా వేసిన చికెన్ ఇప్పుడు అవెన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అవి అవెన్లో అటు సైడ్ ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి 200 degreesలో. అమ్ము అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసింది. సో వీళ్ళు ఏంటంటే అవెన్ తను యూజ్ చేయదు, నార్మల్గా వాళ్ళ హస్బెండ్ యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం వీళ్ళు ఇలా ట్రై చేద్దాము, ఎయిర్ ఫ్రైయర్లో అయితే అవ్వడానికి లేట్ అయిద్ది అనేసి వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు. చూడండి అవెన్ ఏమవుతుందో మరి వీళ్ళ దెబ్బకి. చూద్దాం అవెన్లో పర్ఫెక్ట్గా వస్తుందో లేదో. ఇక్కడైతే తను ఇంకొక ఏదో పెద్ద వర్క్ చేస్తుంది వంట కోసం. నేనైతే మా ఫ్రెండ్తో ఇలా ఒక సెల్ఫీ కోసం అలా పోజ్ ఇచ్చాము. చూడండి మేమందరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు అయితే. మీరు కూడా అలా ఫ్రెండ్స్ ఉంటే అలా ఒకసారి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ చేస్తాను ఈరోజు వంటలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు చూడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. దీనికోసం వెయిట్ చేస్తున్నాము. చెప్పు చిట్టి. చెప్పండి. లేదు ఒక వీడియో రా దివ్య రా. అయిపోయింది కదా, చెప్తాం కదా. ఏం చెప్తుంది ఇంకోసారి అంటే చెప్పు. వీడియో ఆన్ చేయలే. లైట్ కాదు, ఏం చేస్తామంటే ఈ నుంచి జూమ్ వదిలి చెప్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ అని తీయద్దా, అది కూడా వీడియో తీస్తుంది. అది ఏం అయిపోయింది. తీ దాన్ని చూపి మాడిపోయిందా లేదా టెస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్ అయింది. 2 సార్లు పెట్టినామా, అందుకే ఇలా అయిందేమో. లేదు, కరెక్ట్గా అయింది. సరే నేను దీంట్లో పెట్టిస్తా, ఆగండి మీ ఇద్దరికి. అప్పుడే తినాలా? ఇది తింటా ఉండు. ఎప్పుడు తిందాం దివ్య? రేపు తిందామా పోనీ? అన్నం లేక తింటామని అట్లా. అయ్యో చిట్టి, ఒక్కసారే పెట్టాలి. 2 సార్లు పెట్టినాం మనం. ఏం కాదు. ఓకే, ఆ పక్కన మసాలా అంతా అట్లే ఉండే. మా ఫ్రెండ్ ఇప్పుడు గార్నిష్ కొద్దిసేపే పెట్టాల్సిందే. ఏం కాదులే. మాడిపోలే. అవునా? ఇట్లే కదా ఉంటుంది. ఇంకా ఓవెన్లో ఇంకా చాలా పీసెస్ హీట్ అవుతున్నాయి. తీసుకొని తింటా ఉండండి చిట్టి. సరేనా? ఒక నిమిషం ఉండవు. మాడిపోతుంది అక్కడ వెళ్ళు. అమ్ము మాడిపోతుంది. తింటూ ఉండు చిట్టి, నేను మళ్ళీ పిలుస్తాము ఇక్కడ. అమ్ము ఇప్పుడు తను ఎగ్ రైస్ చేయబోతుంది. ఎగ్ రైస్ కాదు, అది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతుంది ఫ్రెండ్స్ తను ఇప్పుడు. ఇది మసాలా బాక్స్ ఫ్రెండ్స్. అవునా? తను కొంచెం రెడీ అవ్వలేదు, ఫీల్ అవుతుంది నేను రెడీ అవ్వలేదు. నేనేం ఫీల్ అవ్వట్లేదు. అవునా? సరే అయితే బాగానే ఉన్నావు. నేను ఎలా ఉన్నా బాగుంటావు. ఇలా బిస్కెట్ ఏం వేయకు దాంట్లో. ఇప్పుడు నన్ను పెడుతున్నావా? పెట్టకు, పెడతా. నువ్వు ఏమేమి వేస్తున్నావు స్పైసెస్ వేస్తుంది ఫ్రెండ్స్. తను ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది నా కోసం. నేను నార్మల్గా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి వాళ్ళ కోసం చికెన్ ఫ్రై చేసింది, గ్రిల్స్ చేసింది. ఇప్పుడైతే ఇది నా కోసం చేస్తుంది. ఏంటిది? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది పోపు, ఇవన్నీ ఏవేవో స్పైసెస్ వేస్తుంది చూడండి.
చిట్టి పన్నీర్ పెడతా నేను, ఇది చికెన్ తీసేసి. కావాలంటాను. ఏం చేయాలి చెప్పు, నేను చేస్తా. ఈలోపు తనకి కాల్ వచ్చింది, నేను కాసేపు వంట మేనేజ్ చేస్తా. ఓకే ఓకే, నాకైతే ఇది దొరికింది. ఇప్పుడు దీన్ని నేను చేస్తాను. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేస్తున్నా. ఓకే ఓకే, తను వచ్చేసింది, తనకే ఇచ్చేస్తున్నా. ఏదో దంచుతుంది. అక్కడ వద్దాము, పైన పెట్టుకో. పైన పెట్టలేను, వీడియో అలానే తీసుకుంటా. సౌండ్ వస్తుంది కింద వాళ్ళు. ఇప్పుడు అవెన్ అయితే ఆఫ్ అయిపోయింది. దీంట్లో ఉన్న పీసెస్ కూడా రెడీ అయిపోయాయి మనకి. తను ఏదో వంట చేస్తుంది, సో నేను చూపించాలి ఇప్పుడు. ఇదిగో వద్దా, ఇదిగోండి. తను నా కోసం చేస్తుంది, పాపం కష్టపడి చేస్తుంది. కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేస్తున్నా. ఇష్టపడి చేస్తున్నావు చెప్పు మరి. ఇష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కోసం. సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి చెప్పు ఎలా చేస్తున్నావు. చెప్పవా. ఈ పిల్లకి చిన్న కట్ చేవి ఆనియన్స్ అంటే ఊర్లాం కట్ చేసింది. ఊర్లాము వర్డ్ ఏదో బాగుందమ్ము. చిన్న చిన్న బట్ ఇప్పుడైతే ఆనియన్స్ బాయిల్ అవ్వాలని మూత పెట్టేసింది. చూద్దాం తను ఎలా వెరైటీగా చేస్తుందో నాకైతే తెలీదు. చాలా డేస్ తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాము. యాక్చువల్లీ తను ఏవేవో వంటలు చేస్తుంది. నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత మంచిగా వంటలు చేస్తుందని కూడా. ఇప్పుడు టమాటో కూడా కట్ చేస్తుంది. ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమైంది, ఎగ్స్ వేసింది, దాంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ వేసి. అంటే పిచ్చి వంటల ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, మేబీ అట్లనే చేస్తుందేమో పిచ్చి వంటల ఛానల్. పోమే వే చిట్టి, నువ్వు ఎక్కడ చూడలేదా వెజిటేబుల్స్ వేసి ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేయడం? నేను పిచ్చి వంటకాలు చేస్తున్నానంట. మా ఫ్రెండ్ పిచ్చి పట్టింది ఫ్రెండ్, అందుకే పిచ్చి వంటలన్నీ ఇప్పుడు తింటున్నా. పిల్ల కోసం స్పెషల్గా పిచ్చి వంటలు. అంటే నోరు ఫ్రెండ్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. వీడియో అంతా కవర్ చేయడం కష్టం, కానీ ఇప్పుడైతే నేను చూడండి ఒక స్పెషల్ గెస్ట్లు అనమాట ఈరోజు వీళ్ళిద్దరు ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే నేను కూడా అనుకోండి. నీళ్ళమ్ము ఆ లైటింగ్కి సరిగ్గా రాలే. సోఫా మీద కూర్చోమంటుంది. వీళ్ళేమో సోఫా వద్దు ఏమొద్దని ఇక్కడ తింటున్నారు. వీడియో కదా లెఫ్ట్ హ్యాండ్తో వస్తున్నట్టుంది. లెఫ్ట్ హ్యాండ్తో తిన్నావా? ఏమో బా, ఏం హ్యాండ్తో తింటావు? నువ్వేనా తినేది? నాకు కొంచెం పెట్టచ్చులా. వద్దబ్బా, నాకొద్దు. ఇట్లా చూసి చెప్పు. సూపర్గా ఉంది. ఈ మొహాలు చూపించి చెప్పండి. అయ్యో దివ్య, నువ్వు ఎత్తువా తల? ఒకరెత్తితే ఒకరెత్తు. ఇప్పుడు చెప్పండి. ఇంకా వేయాలి ఒక్క రైస్ కలుపుతాను. చిన్న పెట్టిన ఇది కలుపుతా. కొంచెం రైస్ వేయాలన్నా సరిపోతుంది కదా. ఉప్పు కారం వేసినావా? చూసినా. ఇప్పుడు దీనికి కొంచెం చూడాలి, అన్నం వేసిన తర్వాత. ఇప్పుడు పన్నీర్ పీసెస్ పెడుతుంది. ఈ పిల్లకి పిచ్చి పట్టిందా చిట్టి? నీకు దీని మీద ఏం వేయాలి చెప్పే? ఆయిల్ వేయాలనా, బటర్ వేయాలనా? ఆయిల్ వేయి, బటర్ వేస్తే నేను ఇప్పుడే లావ్ అయిపోతానని భయం వేస్తుంది. వాళ్ళకు కూడా చెప్పాలి నువ్వు లావు ఉన్నావని. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తుంది. చూడండి. చాలే. నువ్వు ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత చూపించాలి అయిపోయింది అని. నువ్వు అయిపోయినప్పుడు మళ్ళీ ఒక ఫోటో వీడియో తీసుకుంటాను. పెట్టేసింది, స్విచ్ ఆన్ చేసింది. ఇదంటే ఈజీ అంట తనకి.
ఫ్రెంచ్ రైస్ది సెలెక్ట్ చేసుకోనా దీనికి చిట్టి చికెనేనా ఉంటుంది చూడు పన్నీరు. పన్నీర్ లేదు దీంట్లో, ఫిష్ ఉంది, ఫ్రెంచ్ రైస్ ఉంది. ఇది ఇది పిజ్జాది సెలెక్ట్ చేయి. చాక్లెట్లు తెప్పించేది ఎన్ని చాక్లెట్లు పట్టుకొని తెలుసు ఇట్లాంటి మోసం ఏదో చేస్తాను. అదే ఫోటో ఉన్నది.